వనపర్తి జిల్లాలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు శ్రీధర్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన శ్రీధర్ రెడ్డి మృతిపై మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్షతోనే శ్రీధర్ రెడ్డిని హత్య చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ నాయకులపై వరుస హత్యలు, దాడులు జరుగుతున్నాయని డీజీపీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉద్దేశపూర్వకంగానే రాజకీయ హత్యలు చేస్తున్నారని హర్షవర్ధన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వనపర్తి జిల్లాలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు శ్రీధర్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, చెప్పండి, వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ నాయకుడి దారుణ హత్యకు సంబంధించి అప్డేట్ ఏంటి? సింధూరా, ఈ నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి కొల్లాపూర్ నియోజకవర్గం, ఇది వనపర్తి కొల్లాపూర్ నియోజకవర్గంలోని వనపర్తి జిల్లాకు వస్తుంది. అయితే చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామానికి చెందినటువంటి బీఆర్ఎస్ నేత, సీనియర్ నేత శ్రీధర్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. అర్ధరాత్రి తర్వాత వేట కొడవళ్ళు, గొడ్డలతో, కత్తులతో దాడి చేసినట్టుగా మనకు ఆ విజువల్స్ ద్వారా కనిపిస్తా ఉంది. అయితే పూర్తి ఈ కణత భాగంలో దాడి చేయడంతో పాటు మెడ భాగం కూడా పూర్తిగా కట్ అయినట్టుగా కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ శ్రీధర్ రెడ్డి చాలా, అంటే గ్రామంలో కావచ్చు, తర్వాత మండలంలో ఒక సీనియర్ నాయకుడిగా, ఒక మంచి ఉన్నతమైనటువంటి వ్యక్తిగా, అందరితో కలుపుకోగా ఉండేటువంటి వ్యక్తిని ఈ రకంగా హతమార్చడం మరి దుర్మార్గం అని చెప్పేసి కూడా స్థానికులు కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. లక్ష్మీపల్లిలో తో పాటు ఇక్కడ కొల్లాపూర్ నియోజకవర్గంలో విషాద స్థాయిలు అలుముతున్నాయి. దీనిపై అంటే ఆయన ఎవరి దగ్గరికి కూడా పోయేవాడు కాదు, ఆయన ఉన్నతంగా ఉండేటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని హత్య చేయడం మరి దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పేసి కేవలం అంటే బీఆర్ఎస్ పార్టీ ఉన్నతి కోసం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి అనుచరుడుగా ఉన్నందువల్లే ఈ హత్య చేసినట్టుగా చాలా మంది భావిస్తున్నట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి హర్షవర్ధన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే స్పందిస్తూ ఇది దారుణమైనటువంటి హత్య, ఇది కేవలం రాజకీయ కుట్రగానే ఆయన చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ నేతలు కొల్లాపూర్ నియోజకవర్గంలో ఈ హత్యలు చేయడం, దాడులు చేయడం, బీఆర్ఎస్ నేతలపై భయభ్రాంతులకు గురి చేయడం పరిపాటిగా మారిందని చెప్పేసి హర్షవర్ధన్ రెడ్డి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇలాంటి దాడులను అరికట్టేందుకు గతంలో కూడా ఒక హత్య జరిగినప్పుడు స్వయంగా కేటీఆర్ గారు వచ్చి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. తర్వాత పోలీసులకు కూడా ఇట్లాంటి విషయాలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇవి కంటిన్యూగా నిరంతరం సాగుతున్నప్పటికీ మొన్న ఒక 3 రోజుల క్రితం స్వయంగా పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు కొల్లాపూర్ శాసనసభ్యులు హర్షవర్ధన్ రెడ్డి, తర్వాత మర్రి జనార్దన్ రెడ్డి, గోలపాల, వీళ్ళంతా కలిసి కూడా ఈ దాడులు నాగర్కర్నూలు జిల్లాలో జరగడం పరపాటిగా మారింది. దీన్ని అదుపు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది, తర్వాత ప్రొటెక్షన్ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి వీళ్ళ టీం అంతా కలిసి డీజీపీకి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. డీజీపీకి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఆ ఫలితం మాత్రం శూన్యంగా కనిపిస్తా ఉందని చెప్పేసి హర్షవర్ధన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ మొత్తంగా చూసినట్టయితే ఆయన రాత్రి సమయంలో ఆరు బయట పడుకున్నటువంటి క్రమంలో దుండగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కత్తులు, గొడ్డలతో వచ్చేసి, మారణాయుధాలతో వచ్చేసి ఆయన తల భాగాన చాలా ఘోరంగా, కిరాతకంగా, మానవత్వం లేకుండా హత్య చేయడం జరిగింది. అంటే మెడ భాగం పూర్తిగా నరికినట్టుగా మనకు కనిపిస్తా ఉంది. అయితే ఆయన మంచంపై పడుకొని ఉన్నారు. ఆ మంచంపై పడుకున్న క్రమంలో వెనక భాగం నుంచి వచ్చేసి ఆయన నిద్రలో ఉపక్రమించినప్పుడు వాళ్ళు దాడి చేసినట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే పోలీసులు కొద్దిసేపటి క్రితమే అక్కడ హత్య జరిగినటువంటి స్థలానికి చేరుకొని దాన్ని ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. తర్వాత అసలు ఏం జరిగింది, ఎవరికి దాడికి పాల్పడి ఉంటారని చెప్పేసి అనే పనులు వాళ్ళు పరిశీలిస్తా ఉన్నారు. మొత్తంగా గ్రామస్తులంతా కూడా అక్కడ చేరుకొని ఆయన శ్రీధర్ రెడ్డి ఎవరైతే హత్యకు గురి కాబట్టాడో ఆయన గురించి, అంటే చాలా మంచి వ్యక్తి, ఎవరి వద్ద కూడా పోయే వాళ్ళు కాదు, మంచిగా మాట్లాడే వ్యక్తిని ఈ రకంగా హత్య చేయడం దుర్మార్గం అని చెప్పేసి కూడా మహిళలు కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా ఈ హత్యలు, తర్వాత ఈ దారుణాలు, తర్వాత ఈ దాడులు ఈ నాగర్ కర్నూలు జిల్లాలో వరుస క్రమంలో జరుగుతా ఉన్నాయి. ఇటు కొల్లాపూర్ నియోజకవర్గంతో పాటు అచ్చంపేటలో కూడా
మన ఎలక్షన్స్ రోజు తర్వాత ముందు రోజు కూడా జరిగినటువంటి పరిస్థితి, తర్వాత రోజు కూడా జరిగినటువంటి పరిస్థితి. ఈ కొల్లాపూర్ నియోజకవర్గంలో గతంలో ఇలాంటి పునరావృతము అంటే కాకూడదని చెప్పేసి కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని చెప్పేసి ఇదంతా కూడా కాంగ్రెస్ నాయకులు చేస్తున్న పని అని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. గతంలో చాలా సార్లు ఇట్లా మాకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, మాకు ప్రొటెక్షన్ కావాలి అని చెప్పేసి మొన్న స్వయంగా డీజీపీకి ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయింది. దాన్ని పైపెచ్చు ఈ రోజు మరి ఒక హత్య, ఒక సిన్సియర్ నాయకుడు అన్నటువంటి బీఆర్ఎస్ నేత కావడం వల్లే ఈయన హత్యకు గురి కాబడ్డాడు అని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులతో పాటు చాలా మంది నాయకులు కూడా చర్చించుకున్నటువంటి విషయం అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా ఈ హత్య వెనక రాజకీయ కోణంలో మాత్రమే జరిగింది. ఆయన ఎవరి దగ్గరికి పోయే వ్యక్తి కాదు, చీమకు కూడా హాని చేసేటువంటి వ్యక్తి కాదని చెప్పేసి కూడా ఇక్కడ చాలా మంది ప్రజలు చర్చించుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. చాలా కుందాగా ఉండేటువంటి వ్యక్తిని ఈ రకంగా ఇంత దారుణంగా ఇంత క్రూరంగా హత్య చేయడం మరీ దుర్మార్గం అని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులతో పాటు మండలంతో పాటు నియోజకవర్గంలో కూడా తీవ్రటువంటి విషాద ఛాయలు అలుముకున్నాయి. మహిళలు అయితే కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా ఈ దారుణ హత్య వెనకాల ఎవరున్నారు, తర్వాత ఎంతటి వారున్నా సరే దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలి. విచారణ చేపట్టి అసలు ఇలాంటి పునరావృతం కాకుండా ఉండడమే కాకుండా దీనిపైన పూర్తి స్థాయి సిబిఐ సిఐడి ఎంక్వైరీ కూడా జరిపించాలన్న కోణంలో ఇక్కడ హర్షవర్ధన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. దీనికి స్పందించి ఇంకా ఈ రోజు మధ్యాహ్నం కల్లా కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా ఇక్కడ ఈ లక్ష్మీపల్లికి వచ్చే అవకాశం అయితే వస్తున్నట్టుగా కూడా సమాచారం అందుతా ఉంది. పూర్తి స్థాయిలో సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తంగా ఇక్కడ జరుగుతున్నటువంటి వాటిని కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. ముఖ్యంగా ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ఈ హత్యను తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. వారంతా కూడా మరి కొద్ది సేపట్లో కొల్లాపూర్ నియోజకవర్గంలోని చిన్నంబావి మండలం ఈ లక్ష్మీపల్లి ఏదైతే హత్య జరిగినటువంటి శ్రీధర్ రెడ్డి గ్రామం ఉందో వాళ్ళ ముందు అక్కడికి చేరుకునే అవకాశం అయితే ఉంది. అక్కడికి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం డిమాండ్ చేస్తారు, తర్వాత ఎలాంటి యాంగిల్ జరిగిందని వాళ్ళకున్న సమాచారం ఏంటనేది కూడా మనం పూర్తి సమాచారం మరి ముందు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ చారి. కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డి దారుణ హత్యకు గురి కావటం పట్ల మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీధర్ రెడ్డిది రాజకీయ ప్రేరేపిత హత్య అని నిరంజన్ రెడ్డి అన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. గత 5 నెలల కాలంలో 2 బీఆర్ఎస్ నాయకులు హత్యకు గురి కావటం దురదృష్టకరమని నిరంజన్ రెడ్డి అన్నారు. గత 10 సంవత్సరాలుగా రాజకీయాలలో చెదురుమదురు ఘటనలు తప్ప ఒక్క హింసాత్మక చర్య గాని హత్యలు కానీ జరగలేదని అన్నారు. ఎన్నికల తర్వాత సోదరభావంతో అందరినీ కలుపుకొని ప్రజాస్వామ్యయుతంగా పాలన చేశామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయ ద్వేషాలను వ్యక్తిగత ద్వేషాలుగా తీసుకొని గతంలో గంట్రావుపల్లిలో మల్లేష్ యాదవ్ ని నిన్న రాత్రి లక్ష్మీపల్లిలో శ్రీధర్ రెడ్డి గారిని దారుణంగా గొడ్డలతో నరికి చంపారు. దీనికి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యంలో హత్యకు తావులేదని నాయకులు కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, ఆత్మస్థైర్యం కోల్పోవద్దని అండగా ఉంటామని చెబుతూ శ్రీధర్ రెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.